కుందేలు సింహం కథ. ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా నివసించేవి. కాని అదే అడవిలో ఓ క్రూరమైన సింహం కూడా ఉండేది. సింహం ప్రతిరోజూ అడవిలో దొరికిన జంతువులను పట్టుకుని తినడం వల్ల అన్ని జంతువులు భయంతో జీవిస్తున్నాయి. అక్కడ ఒక చిన్న తెలివైన కుందేలు కూడా ఉండేది. ఒకరోజు జంతువులు కలిసి సింహం దగ్గరకు వెళ్లి చెప్పాయి, రాజా, మీరు రోజూ మనందరి వెంటపడుతూ వేటాడటం వల్ల అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. రోజుకు ఒక జంతువుని మేమే మీ దగ్గరకు పంపుతాము, మీరు వేటాడకండి. సింహానికి ఆ ఆలోచన నచ్చింది. సరే, ప్రతిరోజూ ఒక జంతువుని పంపండి, నేను వేటకురాను. అలా రోజులు గడుస్తుండగా ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్లేది. ఒకరోజు కుందేలుకు వరుస వచ్చింది. కుందేలు భయపడుతూ ఏడుస్తూ అడవిలో నెమ్మదిగా పరుగెత్తుతుంటే దారిలో ఒక పాత బావి కనిపించింది. అందుల్లో నీళ్లు స్పష్టంగా ఉన్నాయి. కుందేలు బావిలో తన ప్రతిబింబం చూసి ఒక అద్భుతమైన ప్లాన్ ఆలోచించింది. అది వెంటనే సింహం దగ్గరకు వెళ్ళింది. సింహము కోపంతో, ఎందుకు ఆలస్యంగా వచ్చావ్? నాకు చాలా ఆకలిగా ఉంది. కుందేలు తెలివిగా, రాజా, మీకన్నా బలమైన మరో సింహం అడవిలో ఉంది. అది నన్ను తినబోతే మీ వద్దకి వచ్చాను. అది మీకు సవాలు విసురుతోది. సింహము కోపంతో, ఎవడురా నన్ను మించిన సింహం? వెంటనే చూపించు. బావిలోకి చూడండి. అదే ఆ సింహం. బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబమే కనిపించింది. సింహము గర్జించగా నీటిలో ఉన్న సింహం కూడా గర్జించింది. సింహం రెచ్చిపోయి, నన్ను ఎవరైనా ఓడించగలరా అంటూ బావిలోకి దూకేసింది. సింహం నీటిలో మునిగి చనిపోయింది. చిన్న కుందేలు సంతోషంగా బయటికి వచ్చి అందరి జంతువులకు చెప్పింది. అడవి మళ్ళీ శాంతితో నిండిపోయింది.